ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల ప్రజా పరిషత్ ఎంపీడీఓ మాట్లాడుతూ నేలకొండపల్లిలో మండల పరిధిలో 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయని ఇటీవల కురిసిన భారీ వర్షం వల్ల బాగా నష్టం కలిగిన గ్రామాలలో ఒకటి రామచంద్రపురం మరియు సిద్దెపల్లితో పాటుగా కట్టుకోచారం సదాశివపురంతో పాటుగా పలు గ్రామాల్లో నష్టం వాటిల్లిందని సర్వేలు కూడా సంబంధిత అధికారులు చేస్తున్నారని తెలిపారు. ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఒక 2-3 చోట్ల ఇండ్లు ఏదో కొంచెం పాక్షికంగా దెబ్బతిన్నాయి. రామచంద్రపురం, సిద్దెపల్లి 2-3 చోట్ల ఇల్లు కొంచెం డ్యామేజ్ ఇంకెక్కడ మన మండలం ఎక్కడ ఏం లేదు. ఆ 3 చోట్లనే దెబ్బతింది. ఇంకెక్కడ ఏం లేదు. మన నేలకొండపల్లి సార్ నేలకొండపల్లికి ఏం లేదు. నేలకొండపల్లి మరి వెంకటేశ్వర గుడి దగ్గర అంత వరద వచ్చింది. వరద వచ్చింది, వెళ్ళిపోయింది, కానీ దానికి ఎక్కడ లాస్ ఏం లేదు. రోడ్డు లాస్ అయింది. రెగ్యులర్గా వచ్చేది రోడ్డు లాస్ అయింది. ముజ్జిగూడెం, ఆనంద సాగరం ఆ రోడ్లు అనేది R&B డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేస్తున్నారు. వాళ్ళ రిపోర్టింగ్ వాళ్ళు చేస్తున్నారు. గవర్నమెంట్ ముజ్జిగూడెం రోడ్డు, అనాసారం పోయే రోడ్డు అదే, తర్వాత కమలాపురం పోయే రోడ్డు అదే, పమ్మి పోయే రోడ్డు అదే, అది బాగా దెబ్బతింది. అన్నింటికి రిపేర్ లేదు. బ్రిడ్జి ఒకటి కూలింది. ఇప్పుడు ఎక్కడంటే బ్రిడ్జి కింద ముజ్జిగూడెం మధ్యనను వెంకటేశ్వర గుడి మధ్యన బ్రిడ్జి సగం దెబ్బతిని ఉంది. రాకపోకలు కూడా సరిగ్గా జరగట్లేదు. వాళ్ళు R&B వాళ్ళు చూస్తున్నారు రోడ్లన్నీ. నిన్నే కదా వాటర్ తగ్గింది. R&B వాళ్ళు చూస్తున్నారు రోడ్లు. కొండపల్లి కాలువలు సరిగ్గా రియేట్ అయ్యారు సార్ గ్రామ పంచాయతీ.